ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేటీఆర్ సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నారు. సమావేశానికి హరీష్ రావు, కవిత ఇతర నేతలు హాజరయ్యారు. అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకోవడంపై నేతలు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేటీఆర్ సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నారు. సమావేశానికి హరీష్ రావు, కవిత ఇతర నేతలు హాజరయ్యారు. అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకోవడంపై నేతలు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేటీఆర్ సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నారు. తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి నరేష్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నరేష్, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అరెస్ట్ చేసి తెలంగాణ భవన్ కు తీసుకొచ్చిన పరిస్థితి. ఎమ్మెల్యేలు అందరూ కూడా అదానీ రేవంత్ రెడ్డి ఫొటోస్ అంటే వాళ్ళిద్దరు దోస్తిని ఉద్దేశించి ఒక కొన్ని టీషర్ట్స్ ను బీఆర్ఎస్ పార్టీ ముద్రించింది. ఆ టీషర్ట్స్ ను వేసుకుని ఈరోజు అసెంబ్లీకి వెళ్ళటం, అసెంబ్లీ గేట్ వద్ద పోలీసులు అడ్డుకోవడం, అక్కడ పోలీసులతో అటు కేటీఆర్, హరీష్ రావు సహా పెద్ద ఎత్తున వాదోపవాదాలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరినీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కూడా అరెస్ట్ చేసి ప్రత్యేక వాహనాల్లో తెలంగాణ భవన్ కు కాసేపటి క్రితమే పోలీసులు తీసుకొచ్చి విడిచిపెట్టి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్, హరీష్ రావు అదేవిధంగా ఇతర ఎమ్మెల్యేలందరితో కూడా ఒక కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో భవిష్యత్తులో అంటే ప్రభుత్వం తమ మీద నిరంకుశంగా వ్యవహరిస్తుంది, రాజ్యాంగాన్ని కూనీ చేస్తుంది అనేది వాళ్ళ ఆరోపణ. సో ఈ నేపథ్యంలోనే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాన్ని ప్రజలోకి తీసుకెళ్లడంతో పాటుగా సభ లోపల సభ బయట ప్రజాక్షేత్రంలోనూ కాంగ్రెస్ తీరును ఎండగడతామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఈ నేపథ్యంలోనే కాసేపట్లోనే తెలంగాణ భవన్లోనే ఒక నిరసన కూడా దిగాలని చెప్పి ప్రాథమికంగా కాసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఎమ్మెల్యేలతో పాటుగా కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళంతా కూడా ఇక్కడే కాసేపట్లోనే నిరసనకు దిగబోతున్నారు. మన విజువల్స్ కూడా చూస్తాం. ఎమ్మెల్యేలంతా కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. సో ఇక్కడే అదానీ అదేవిధంగా రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని బయట పెడతామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అక్కడ ఢిల్లీలో అదానీకి వ్యతిరేకంగా అటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు టీషర్ట్స్ ధరించి పార్లమెంటుకి వెళ్ళంగా లేని తాము టీషర్ట్స్ ధరించి పార్లమెంటుకు ఇక్కడ అసెంబ్లీకి వెళ్తే తప్పేంటి అనేది వీళ్ళు చెప్తున్న మాట. ఈ నేపథ్యంలోనే మనం చూస్తాం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, సుధీర్ రెడ్డి కావచ్చు, ఇతర మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కావచ్చు, మధుసూదనాచారి, పద్మారావు గౌడ్ వీళ్ళంతా కూడా మాజీ మంత్రులు, వీళ్ళంతా కూడా నిరసనకు దిగారు. కేటీఆర్ కూడా విజువల్స్ మనం చూస్తున్నాం. కేటీఆర్ కూడా ఇప్పుడే బయటకు వచ్చారు. వీళ్ళందరూ కూడా ఒక టీషర్ట్ ధరించడాన్ని, చేతిలో ఫ్లకార్డ్స్ పట్టుకోవడానికి కూడా మనం గమనించవచ్చు. ఆ టీషర్ట్ మీద స్టిక్కర్ కూడా అదానీ రేవంత్ రెడ్డి ఉన్న ఫోటోను ముద్రించారు, ఫ్లకార్డ్స్ కూడా పట్టుకున్నారు. అదానీ రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని బయట పెడతామనేది వీళ్ళు చెప్తున్న మాట. వాస్తవానికి ఏదైతే 100 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి అదానీ డొనేట్ చేసిన 100 కోట్ల రూపాయలను వెనక్కి ఇస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే 100 కోట్ల సంగతి సరే, కానీ అదేవిధంగా 12,400 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వంతో అదానీ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం మాట ఏమిటి, ఆ ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకోవాలి. ఏదైతే అదానీతో చేసిన ప్రతి ఒప్పందాన్ని కూడా రద్దు చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్గా ఉంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళంతా కూడా డిమాండ్ ఏదైతే నిరసనకు దిగిన పరిస్థితి. మాజీ మంత్రి కావచ్చు, కవిత కూడా విజువల్స్లో కవిత కూడా వచ్చారు. కవిత కూడా విజువల్స్లో మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో కలిసి ఆమె ప్రొటెస్ట్ చేస్తున్నారు. కింద మెట్ల మీద బీఆర్ఎస్ పార్టీ ముఖద్వారం ఏదైతే పార్టీ కార్యాలయం లోపలికి వెళ్లే ముఖద్వారం మీద కవిత కూడా బైఠాయించారు. అదేవిధంగా అక్కడ మాజీ మంత్రి హరీష్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కీలక నాయకులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు కీలక నాయకులు అందరూ కలిసి ఈ దాదాపు అంటే 28 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం బీఆర్ఎస్ బలంగా ఉంది. 10 మంది కాంగ్రెస్లోకి వెళ్ళగా 20 మంది ఎమ్మెల్యేలు అదేవిధంగా మండలిలో కూడా ప్రధాన ప్రతిపక్షమే బలంగా ఉన్న నేపథ్యంలో శాసనమండలి సభ్యులు కూడా అనేక మంది ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు. వీళ్ళు డిమాండ్గా ఉంటుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. అదానీ రేవంత్ రెడ్డి బాయ్ అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి డౌన్ అంటూ కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే
కాసేపట్లోనే కేటీఆర్ హరీష్ రావు కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. వాస్తవానికి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఒక కార్యక్రమాన్ని తీసుకుంది. సాయంత్రం 6 గంటలకు సచివాలయంలో తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయబోతున్న తరుణంలో అదే సమయంలో మేడ్చల్లో ఒక కార్యక్రమాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. మేడ్చల్లో పార్టీ కార్యాలయం ప్రారంభించి అక్కడే తెలంగాణ తల్లి పాత విగ్రహ రూపాన్ని ప్రదర్శించాలని బీఆర్ఎస్ పార్టీ ఆలోచన ఉంది. దానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా కూడా వెళ్ళబోతున్నారు. అంటే ప్రభుత్వం ఒకవైపు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తోంది తెలంగాణ సచివాలయంలో. మేడ్చల్ జిల్లాలో కేటీఆర్ తెలంగాణ తల్లి పాత రూపంతో ఉన్న విగ్రహాన్ని ప్రదర్శించబోతున్నారు. అంటే ప్రభుత్వానికి కౌంటర్ కార్యక్రమంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక కార్యక్రమాన్ని తీసుకుంది. సో ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కాంగ్రెస్ పార్టీ నిరంకుశంగా వ్యవహరిస్తానని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాట. ఏదైనప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు నిజానికి నిన్న కేసీఆర్తో ఒక కీలకమైన సమావేశం కూడా అటు నిర్వహించిన పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఒక కార్యక్రమాన్ని కేసీఆర్ నిర్వహించి సభ లోపల అన్ని అంశాల వారీగా ప్రతి అంశాన్ని టచ్ చేయాలి, శాసనసభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తాలనేది కేసీఆర్ చెప్పిన దిశానిర్దేశం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా రైతు సమస్యలు కావచ్చు, కార్మిక సమస్యలు కావచ్చు, అదేవిధంగా మహిళల సమస్యల మీద కూడా అనేక సమస్యల మీద మాట్లాడతామని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పేర్కొన్న పరిస్థితి మన విజయవాడలో చూస్తాం. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అదాని రేవంత్ రెడ్డి బాయ్ వాళ్ళిద్దరికీ అండర్స్టాండింగ్ ఉంది. అందులో భాగంగానే అదానికి ఇక్కడ కాంట్రాక్ట్స్ ఇచ్చారని కూడా ఇటు చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పుడు కూడా అది ఢిల్లీలో ఒకలాగా ఢిల్లీలో మరొకలాగా వ్యవహరిస్తుందనేది ఇది చెప్తున్న మాట. అటు పార్లమెంటుకు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ లాంటి నాయకులు టీ-షర్ట్స్ ధరించి, అటు అదాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోలు ఉన్న టీ-షర్ట్స్ ధరించి వాళ్ళు వెళ్ళంగా లేదు. తాము అసెంబ్లీకి ఇటు రేవంత్ రెడ్డి అదాని ఫోటో ఉన్న టీ-షర్ట్స్ వేసుకుంటే తప్పేంటి అనేది కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఏదైనప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అటు సభ లోపల ప్రజాక్షేత్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం కూడా ప్రభుత్వం తరపు నుంచి ఒక వాదన ప్రధానంగా వినిపిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా రకరకాల రూపాలు గాని లేకపోతే విగ్రహాలు గాని ప్రచారంలో ఉన్నవే, అవి ఎక్కడా కూడా జనబాహుళ్యంలో ఉన్నవి అధికారికంగా లేవు. ఇప్పుడు అధికారికంగా దాన్ని ఆవిష్కరిస్తున్నప్పుడు ఏమిటి ఇదంతా అని అడుగుతున్నారు కదా, దీనికి బీఆర్ఎస్ నుంచి ఏమన్నా సమాధానం లభించిందా? బీఆర్ఎస్ పార్టీ ఒకటే చెప్తుంది తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి మొదటి నుంచి కూడా. వాస్తవానికి ఉద్యమం జరిగే రోజులు 2007వ సంవత్సరంలో అప్పుడు కేసీఆర్ అదేవిధంగా ఉద్యమంలో కీలకంగా ఉన్న నాయకులందరితో కూడా చర్చించి అప్పుడు ఆ రూపాన్ని తీసుకొచ్చాం తప్ప అధికారికంగా లేనప్పటికీ కూడా అప్పటి నుంచి కూడా అదే ప్రాచుర్యంలో ఉంది. తెలంగాణ సమాజం అంతా కూడా పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఓన్ చేసుకుంది. ఆ తెలంగాణ తల్లి అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు తల్లి విగ్రహం ఉండేది. సో తెలుగు తల్లి విగ్రహానికి పోటీగా అంటే తెలంగాణ ప్రాంత అస్తిత్వాన్ని గుర్తు చేసే విధంగా ఉదాహరణకు ఎడమ చేతిలో తెలంగాణ తల్లి పాత విగ్రహానికి బతుకమ్మ ఉంటుంది. ఆ బతుకమ్మ అనేది తెలంగాణ సమాజం సంబంధించిన తెలంగాణ మహిళల అస్తిత్వం తెలియజేస్తుంది. అలాంటి బతుకమ్మనే ఎలా తీసివేస్తారనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అదేవిధంగా కుడి చేతిలో కంకి ఉంటుంది. ఆ కంకిలో మొక్కజొన్న పొత్తులున్న కంకి ఉంటుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కంకిలతో పాటు వరి పంటను కూడా తీసుకొచ్చింది. అంటే తెలంగాణలో ప్రాచుర్యంలో ఉన్న మొక్కజొన్న కంకికి అది అస్తిత్వానికి ఆ పంటకు నిదర్శనంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అధికారికంగా తాము ఎక్కడా కూడా గుర్తింపు ఇవ్వనప్పటికీ కూడా తెలంగాణ సమాజం దాదాపుగా ఒక పుష్కరకాలంగా దాదాపుగా 2 దశాబ్దాలుగా ఆ విగ్రహాన్ని ఓన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆగమేఘాల మీద మార్చాల్సిన అవసరం ఏముంది అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అయితే ఒకవేళ మార్చాలి అనే నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా అన్ని పార్టీలను పిలిచి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే మార్పులు చేర్పులు చేసుకుంటే బాగుండేదని కూడా చెప్తున్నారు. ప్రధానంగా కోదండరాం లాంటి నాయకులు అప్పట్లో జేఏసీకి కీలకంగా పనిచేసిన పరిస్థితి. సో అలాంటి కోదండరాం కూడా అప్పట్లో ఈ తెలంగాణ తల్లి విగ్రహానికి అనేక సార్లు నివాళులర్పించారు, కేసీఆర్ని సమర్థించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా అప్పట్లో కోదండరాం కూడా అనేక గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆవిష్కరించారు, ప్రతిష్ఠించారు. సో అలాంటి కోదండరాం ఇప్పుడు మాట్లాడాలి ఖచ్చితంగా అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఒక కోదండరామే కాదు, జేఏసీలో కీలకంగా పనిచేసిన అనేక మంది నాయకులంతా కూడా ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? ప్రజా సంఘాలు కావచ్చు, కవులు కళాకారులందరూ కూడా ఆ విగ్రహాన్ని సమర్థిస్తున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సో ఒకవేళ మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, అనేక మంది ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. వాళ్ళందరినీ కూడా అభిప్రాయాలు తీసుకుని అఖిలపక్ష సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేది
బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న మాట. కానీ అసెంబ్లీలో వాళ్ళు లేకపోవడంతో వాళ్ళ వాయిస్ వినిపించే అవకాశం కూడా లేకుండా ప్రస్తుతానికి పోయింది. అయితే అసెంబ్లీలో పోచారం శ్రీనివాస్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యుడిగా గుర్తిస్తూ ఆయనకు మాట్లాడే అవకాశం కల్పించడానికి కూడా ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారినప్పటికీ కూడా స్పీకర్ మాత్రం ఆయన బీఆర్ఎస్కి సంబంధించిన శాసనసభ్యుడిగానే గుర్తించి ఆయనకు మాట్లాడే అవకాశం కూడా కాసేపటి క్రితం ఇచ్చారు. సో పోచారం శ్రీనివాస్ రెడ్డి మాత్రం ప్రభుత్వ తీరును సమర్థించారు. తెలంగాణ తల్లి రూప విగ్రహాన్ని మార్చడాన్ని స్వాగతిస్తున్నాము. గతంలో ఎవరు కూడా అధికారికంగా ఇలాంటి